నమస్తే. ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. దైవ కార్యం ఏదైనా పవిత్రమే. ఎంత భక్తి శ్రద్ధలతో కైంకర్యాలు చేసినా పలు సందర్భాల్లో ఆరాధనా లోపాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి సమయంలో దేవతామూర్తులకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ప్రత్యేకంగా తయారు చేసిన పవిత్ర మాలలతో విగ్రహాలను అలంకరిస్తారు. అలాంటి మాలలు ఒకప్పుడు తమిళనాడు నుంచి తెప్పించుకునేవారు. అయితే ఇప్పుడు తెలంగాణలో పవిత్ర మాలలను తయారు చేస్తున్నారు మహిళలు. చేనేతకు పెట్టింది పేరైన సిరిసిల్ల జిల్లా మహిళల విజయపదం గురించి తెలుసుకుందాం. మనతో పాటు సిరిసిల్ల నుంచి విచ్చేసినటువంటి చేనేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్, వారి సతీమణి రేఖ ఉన్నారు. వారితో మాట్లాడదాం. చేనేత వస్త్రాల గురించి, ఈ పవిత్ర మాలల గురించి ఎన్నో విషయాలను వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ముందుగా హరిప్రసాద్ గారు, మీతో మొదలుపెట్టినట్లయితే ఇందాక చెప్పినట్లు ఈ పవిత్ర మాలలు అనేవి తమిళనాడు నుంచి, తిరుచానూరు నుంచి తెప్పించుకునేవాళ్ళు దేవాలయాలకి. అయితే ఇప్పుడు సిరిసిల్లలో మీరు తయారు చేస్తున్నారు, మీతో పాటు మీ బృందం తయారు చేస్తూ వస్తుంది కదా. ఫస్ట్ మీరు ఎలా నేర్చుకున్నారు? అంటే అక్కడికి వెళ్ళి నేర్చుకోవడం జరిగిందా? ఈ మాలలు తయారు చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఫస్ట్ మేము ఈ శారీస్ తయారు చేస్తున్న దానికి నూలుకు సంబంధించిన సిల్క్ మరియు పట్టు దారం మా దగ్గర ఉంటుందని నిజామాబాద్ నుండి రామాలయం వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది, సిరిసిల్లకు రావడం జరిగింది. సిరిసిల్ల మాజీ చైర్పర్సన్ ఆడప్రవేందర్ దగ్గరికి వస్తే తను నన్ను పిలిపించి ఈ మాలలు తయారు చేయొచ్చా మరి చూడు అని నాకు చూపించారు. దాన్ని చూసి మన దగ్గర ఈ నూలు దొరుకుతుంది, చేయొచ్చు సార్ అని నేను చెప్పిన. తర్వాత వాళ్ళు కొద్దిసేపు అంటే నూలు ఇంకెక్కడన్నా దొరికితే మేమే తయారు చేసుకుందామని వాళ్ళు తిరిగిర్రు. కానీ తయారు చేసుడు మాతోని కాదు అని మాకు చెప్పడం జరిగింది. దాంతో మా దగ్గరకు వచ్చినప్పుడు నేను దాన్ని చూసి మా మిస్సెస్కు చూపించాను. అంటే దారం చుట్టచ్చు, కానీ అల్లడం అంటే పూలు అల్లడం మనతోని కాదు, లేడీస్తోనే అవుతుందని తనకు చూపిస్తే తను కూడా చేయొచ్చు అని చెప్పింది. ఆ దారం చుట్టడానికి ఒక ప్రత్యేకమైన మిషన్ కూడా తయారు చేయాలి. మనకి ఇచ్చిన టైం అంటే దాదాపు 5 రోజులలోనే కంప్లీట్ కావాలన్నారు వాళ్ళు. 500 మాలలు కావాలని చెప్పడం జరిగింది. దాంతో మేము ఏం చేసినాం అంటే, నేను సైకిల్ హబ్బు తీసుకొని ఒక చిన్నగా మిషన్ తయారు చేసి దాన్ని మాలల లెక్క లడీల లెక్క తయారు చేసినాను. నేనే తయారు చేసిన మేడం. దాన్ని తనకిస్తే తను అల్లడం కూడా ఒక రోజులో నేర్చుకోవడం జరిగింది. తను కూడా ఒక 5-6 నేర్పించి మేము దాదాపు 4-5 రోజులలో కంప్లీట్ చేసి ఇవ్వడం జరిగింది మేడం. 4-5 రోజుల్లో 500 మాలలు కంప్లీట్ చేసి ఇచ్చాము. వాళ్ళు కూడా రామాలయానికి ప్రత్యేకంగా నన్ను పిలిపించుకోవడం కూడా జరిగింది. మీరు మాకు చేసి ఇచ్చారని పిలిపించి అక్కడ సన్మానించడం కూడా జరిగింది మేడం. అయితే రేఖ గారు, సో మీ భర్త ముందుగా తెలుసుకున్నారు, దాన్ని మీకు చెప్పడం జరిగింది. అయితే ఒక రోజులో ఎలా మీరు అది అల్లడం కానివ్వండి, అది మనం తయారు చేయొచ్చు అంటే, ఏదైనా మనం కొత్తగా ప్రయత్నించినప్పుడు దానికి కొంచెం ఎక్స్పీరియన్స్ చేయాలి, నేర్చుకోవాలి, ఇలా టైం పడుతుంది కదా, మీకు ఎలా అది సాధ్యపడింది? మేడం, అది ఫస్ట్ చేయితో అల్లితే ఒక్క రోజుకి ఒకటే అవుతుంది నాకు తెలిసి, అంతే. అదే ఆయన మిషన్ చేయడం వల్ల అది ఈజీ అయిపోయింది. ఒక్కటే చేసిండు, దాని మీదే 2 గంటలు 3 గంటలు పట్టేది 5 నిమిషాలలో చుట్టేస్తుంది అది మిషన్ తో చేస్తే. అలా మిషన్ తో చేయడం వల్ల, మిషన్ తో చేసిన తర్వాత మళ్ళీ మనం చేయితోని పూలు అల్లినట్టుగా అల్లాలి దాన్ని. అట్లా అల్లడం నేను చేసిన. మిషన్ చేశాక మీరు చేయడం బట్టి అది సులువైపోయింది. ఆ మిషన్ ఎలా తయారు చేశారండి? అంటే జనరల్ గా మనం ఏమైనా మిషన్ తయారు చేయాలంటే అంత ఈజీ కాదు. ఆ ఆలోచన ఎలా వచ్చింది? దాన్ని తయారు చేసే విధానం ఎలా నేర్చుకున్నారు? అంటే నేను చిన్నతనం నుండి బుల్లి మరమగ్గాలు, అంటే మా మగ్గాలకు సంబంధించిన రాట్నాలు, మా చేనేతకు సంబంధించిన ప్రతి ఒక్క వస్తువులు కూడా నేను సూక్ష్మంగా తయారు చేసి మా సిరిసిల్ల నుండి ఢిల్లీ దాకా కూడా జ్ఞాపికలుగా తయారు చేసి అందించేవాడిని. నేను తయారు చేసిన జ్ఞాపికలు చాలా వరకు అంటే ఢిల్లీ దాకా కూడా నేతలకు ఇచ్చారు. బాలకృష్ణ గారు కూడా మా సిరిసిల్లకు వచ్చినప్పుడు తొడగొడితే నడిచే విధంగా పవర్ రూమ్ను తయారు చేసినాను. చిరంజీవి గారు వచ్చినప్పుడు చిటికి వేస్తే నడిచే విధంగా, ఇలా విచిత్రంగా ఎన్నో ప్రయోగాలు చేస్తూ వస్తూ ఆ ఆలోచనతోనే ఇది ఈజీగా తయారు చేయొచ్చు మనం అని. అంటే దారం లడి తయారు చేయడం చాలా టైం పడుతుంది, ఆ టైం నేను సేవ్ చేయడం అది ప్లస్ అయింది. మీరు ఒక సైకిల్ ను ఉపయోగించారు కదా, సైకిల్ హబ్ వాడుకొని దానికి ఒక మోటార్ బిగించాను. అది మనకు ఎన్ని ఫీట్లలో ఆలయాలకు సంబంధించిన 1-2 ఫీట్లు అడుగుతారు, 1 ఫీటు 3 ఫీట్లు 4 ఫీట్లు, దానికి సంబంధించి ఎక్కువ తక్కువ చేసుకునే విధంగా దాన్ని తయారు చేసి దానిపైన ఎన్ని చుట్లు కావాలి, ఎన్ని థ్రెడ్స్ కావాలి, 108 థ్రెడ్స్,
51 థ్రెడ్స్ ఇట్లా వాళ్ళు కోరిన విధంగా అన్ని కౌంటింగ్ పడే విధంగా కూడా తయారు చేయడం జరిగింది. ఆ లడి తయారు చేసిన తర్వాత మళ్ళీ లేడీస్కి ఇస్తే వాళ్ళు మనం పువ్వులు అల్లినట్టు విధంగా దాన్ని అల్లి వాళ్ళు మాకు తెచ్చిస్తారు మేడం. ఈ మిషన్ రన్ అవుతున్నప్పుడు ఎవరో ఒకరు పక్క నుండి చూస్తూ ఉండాలి ఖచ్చితంగా. ఓకే రేఖ గారు, అంటే మీతో పాటు ఎంతమంది మహిళలు ఉండి అల్లడం చేసేవాళ్ళు? దాదాపు 8 నుండి 10 మంది దాకా చేస్తున్నారు మేడం. ఓకే, అందరూ మీకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళేనా? అంతే మేడం. ఓకే, కొంచెం దూరం నుండి కూడా వస్తున్నారు తెలుసుకొని, మా ఇంట్రెస్ట్ ఉండి, అంటే దైవ కార్యం కాబట్టి మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, మేము కూడా చేస్తామని వాళ్ళు సంతోషంగా ఇది ఒక ఉపాధిగా చేస్తున్నారా లేదంటే దేవుడి మీద భక్తితో మనం చెయ్యాలి అని చేస్తున్నారా? రెండు మేడం, దేవుని మీద భక్తితోని ఉపాధి కూడా దొరుకుతుంది కదా అని చేస్తున్నారు. ఓకే, అయితే ఈ పవిత్ర మాలను ఏ రకంగా ఉపయోగిస్తారు, దేనికి ఉపయోగిస్తారు? మేడం మనం ఇప్పుడు దేవుని గుళ్ళల్లో మనం ఎంత పవిత్రంగా చేసినా ఏదో ఒక లోపం జరుగుతూనే ఉంటుంది. ఆ లోపాలను పూరించడానికి సంవత్సరానికి ఒకసారి పవిత్రోత్సవం అని చేస్తారు. ఆ పవిత్రోత్సవంలో ఇవి పవిత్ర మాలను మాత్రమే దేవునికి అలంకరించి పూజ చేస్తుంటారు. దానికోసం అని ఉపయోగిస్తారు. ఇవి అంతకుముందు తమిళనాడులోని తిరుచానూరు గ్రామంలో దొరికేవంట. ఇప్పుడు ఇక్కడ మేము చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. అంటే మీరు ఎవరైనా తిరుచానూరు వెళ్ళి అవి చూడడం నేర్చుకోవడం అలా ఏమైనా జరిగిందా? లేదంటే మేడం అదేం లేదు, నిజామాబాద్ నుండి వాళ్ళు వచ్చి వాళ్ళు మాకు ఒక షాంపిల్ ఇచ్చిళ్ళు, మాకు ఇట్లా దండలు కావాలి, మేము తిరుచానూరు నుండి తెప్పించుకునే వాళ్ళము, ఇప్పుడు మీరు చేయండి అని వాళ్ళు చేపించిళ్ళు. అట్లా అంటే ఇప్పుడు ఒక దేవాలయం వాళ్ళు మిమ్మల్ని సంప్రదించి మాకు ఇన్ని మాలలు కావాలి అని వాళ్ళు టైం కూడా ఇవ్వడం జరుగుతుందా? అవును మేడం. ఓకే, అంటే ఏ దేవాలయాల్లో ఎక్కువగా ఈ పవిత్ర మాలలు వాడుతూ ఉంటారు? వైష్ణవ దేవాలయాలకు ఎక్కువ వాడతారు. ఓకే, వెంకటేశ్వర స్వామి, ఓకే. ఈ మాలలు తయారు చేసినప్పుడు మీరు ఏమైనా నియమ నిష్టలతో ఉంటారా? మేడం అవును, చెప్పులు వేసుకోము, నాన్ వెజ్ తినము. అంటే ఇప్పుడు మీరు ఎంత పగలు ఎప్పుడు మొదలు పెడతారు, రాత్రి ఎప్పుడు ముగిస్తారు? దానికి అర్జెంట్ ఉంటే టైం లిమిట్ ఏమి ఉండదు. రోజంతా చేయాల్సి రాత్రులైనా కూడా చేయాల్సి వస్తుంది. టైం తక్కువ ఉన్నప్పుడు రోజంతా చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఓకే, నాన్ వెజ్ తినరు, చెప్పులు వేసుకోరు. ఇంకా ఏమైనా జాగ్రత్తలు పాటించాలా ఇవి తయారు చేసి? అంటే వాటిని జాగ్రత్తగా ఉంచాలి. అంటే ఒక దేవతామూర్తులను మనం ఏ విధంగా ఉంచుతామో అట్లనే ఉంచాలి. ఓకే, అంటే ఈ మీరు అన్నట్టు అది చేనేత అంటే నూలు పోగుతోనే కదా చేస్తారు. ఆ నూలు తెగిపోవడం గానీ అలా ఏం జరగకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? ఏం జరగదు మేడం. అందులో కాటన్ కావాలంటారు, సిల్క్, ప్యూర్ పట్టు కావాలంటారు. వాళ్ళు అందులో కూడా రకాలు ఉంటాయి మేడం. ఎన్ని రకాలు ఉంటాయండి? ఇప్పుడైతే మనం 3 రకాలు చేస్తున్నాం. సిల్క్, పట్టు, కాటన్ 3 రకాలు తయారు చేసి ఇస్తున్నాం మేడం. సిల్క్ లో ఉండే పవిత్ర మాలలు, పట్టులో ఉండే పవిత్ర మాలలు, కాటన్ లో ఉండే పవిత్ర. కానీ ఎక్కువగా అడిగేవేంటి మూడిట్లో? కాటన్, సిల్క్ అడుగుతారు. పట్టు వచ్చేసి తక్కువ, అంటే అది ఎక్కువ కాస్ట్ అవుతుందండి. ఓకే, అంటే ఒక మనకి ఏదైతే పవిత్ర మాల ఉందో ఆ మాలకి ఎంత పడుతుంది కాస్ట్? సైజుని బట్టి ఉంటుంది అది. ఓకే, 2 ఫీట్లది ఇప్పుడు 100 రూపీస్ కంటే 5 కలర్స్ వస్తాయి అందులో. అది 100 రూపీస్కి ఇస్తున్నాం. ఒక్కొక్కటి విడివిడిగా 5 కలర్లు కలిపి ఒకటి కడితే 250కి అట్లా ఇస్తున్నాం మేడం. క్లాత్ మారే కొద్దీ కూడా ప్రైస్ మారుతూ ఉంటుంది. కాటన్ అయితే ఒకటి ఉంటుంది, సిల్క్ అయితే ఒకటి ఉంటుంది, పట్టు అయితే ఒకటి ఉంటుంది. ఓకే, అలాగే కలర్స్ విషయంలో ఏమైనా జాగ్రత్తలు ఉంటాయి? అంటే దేవుడికి వేసావు కాబట్టి మనం కొన్ని కలర్స్ పర్టికులర్ గా వేస్తాం, కొన్ని కలర్స్ వాడకూడదు కదా. అలా ఎన్ని రంగులు వాడుతున్నారు మీరు? 5 కలర్లు, దాదాపు వైట్, ఎల్లో, రెడ్ అయితే కంపల్సరీ ఉంటాయి. మిగతా వాళ్ళు ఏ కలర్ పెట్టమంటే ఆ కలరే పెట్టి చేస్తాం. పసుపు అడిగినా, పచ్చడి, పింక్, గ్రీన్, బ్లూ, ఓకే, అన్ని రంగులు వాడుతున్నారు. ఓకే, బ్లాక్ తప్ప మిగతా అన్ని కలర్స్ మాక్సిమం వాడతారు అన్నమాట. ఓకే, అంటే ఈ మాలలు దేవాలయాల్లో అడుగుతున్నప్పుడు అంటే చుట్టుపక్కల దేవాలయాల కంటే సిరిసిల్ల నుంచి మీరున్నారు తయారు చేస్తుందని తెలుస్తుంది. దూరంగా ఉన్నటువంటి దేవాలయాలు అవ్వచ్చు, పక్క జిల్లాలు కానివ్వండి, పక్క రాష్ట్రాల నుంచి కూడా ఏమైనా వస్తున్నాయా ఆర్డర్స్ మీకు? ఇప్పుడైతే మేము కార్తీక మాసం నుండి చాలు చేసినాం మేడం. మొన్న లాస్ట్ ఇయర్ కార్తీక మాసం నుండి స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ వాళ్ళకు నిజామాబాద్ రామాలయం వాళ్ళకు తయారు చేసి ఇచ్చినాము. తర్వాత మనకు న్యూస్లో, పేపర్లో అక్కడిక్కడ వచ్చేసరికి మాకు వైజాగ్ నుండి మరియు భీమవరం, ఇప్పుడు కొండగట్టి, ఇట్లా కొన్ని టెంపుల్లో కూడా మాకు ఆర్డర్ రావడం జరిగింది. ఓకే, అంటే ఫస్ట్లో అయితే
మీ భర్త సహకారం ఉండేది. ఇప్పుడు పూర్తిగా చేనేత మీద పట్టు వచ్చిందా మీకు? వచ్చింది మేడం. వచ్చింది, చేయగలుగుతారు. చేయగలుగుతాం. చీరలు కూడా నేస్తారా? నేస్తాం మేడం. ఈ చీర మేము నేసిందే. ఓ నైస్, చాలా బాగుంది. సో అయితే నేను విన్నాను మీరు అగ్గిపెట్టెలో పట్టే చీర కూడా నేసారు అని చెప్పి చూసాను కూడా, చాలా బాగుంది. అసలు ఎలా సాధ్యపడింది అది? దేంతో చేశారు? ఎంత టైం పట్టింది అది చేయడానికి? పట్టుతో మేడం, ప్యూర్ పట్టుతోని. ఫస్ట్ చీర వేసినప్పుడు అది 3 months పట్టింది చేయడానికి. ఫస్ట్ సారీ ఏదైతే ఫస్ట్ సారీ వేసినప్పుడు అది కొంచెం సన్నగా ఉండేది. అప్పుడు కట్టుకోవడానికి కొంచెం ఇబ్బంది ఉండేది. ఇప్పుడు కట్టుకోవడానికి వీలుగా చేసిండు అట్లా. ఓకే, ఇప్పుడు పెద్ద అగ్గిపెట్టెలో పడుతుంది, కట్టుకోవచ్చు, అనువుగా ఉంటుంది. అంటే ఇవి దేవాలయాల్లో అడుగుతారా లేదంటే బయట ఎవరికైనా? అందరూ తీసుకుంటారు మేడం, బయట కూడా తీసుకుంటారు. మనం అయితే ఫ్యాన్సీ సారీ లాగా అనిపిస్తుంది చూడ్డానికి, లైట్ వెయిట్ ఉంటది, కట్టుకున్నా కూడా బాగుంటది. ఓకే, అందులో కూడా మంచి మంచి రంగులు అనేవి మీరు చూసుకొని చేస్తారు. దీనికి ఎంత సమయం పడుతుంది? ఈ అంటే చిన్నది కదా, ఇప్పుడు 3 days లో కంప్లీట్ చేస్తున్నాం మేడం. 3 రోజులలో చేనేత మగ్గం పైన. ఓకే, మీ ఓన్ మగ్గం మీద మీరు నేస్తున్నారు. 3 రోజుల్లో అయిపోతుంది. అంటే అది ఎండడం, ఆరడం, దీనికి సమయం పట్టదా? అంటే కలర్ ఫస్టే చేసుకుంటాం. ఎవరైనా స్పెషల్ కలర్ కావాలంటే దాదాపు 1 month టైం పడుతుంది. మీరు ముందే కలర్ చేసి పెట్టి అడిగితే 3 రోజుల్లో అవుతుంది. ఎవరైనా కస్టమైజేషన్ అడిగి మాకు పలానా కలర్ పలానా రంగులో కావాలి అంటే కంపల్సరీ 1 month 45 days టైం తీసుకొని చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఏదైతే చెప్పానో రింగ్ లో పట్టే శారీ చూసా, అది ఇంకా వెరైటీగా అనిపించింది. సో ఆ ఐడియా ఎలా వచ్చింది రింగ్ లో పట్టే శారీ చేయాలి అని చెప్పి? ఎవరైనా అడిగారా లేదంటే మీకే ఆలోచన వచ్చిందా? మేము ఆలోచనతోనే చేసినాం దాన్ని. న్యూజిలాండ్ సునీత మేడం గారు కూడా మాకు 120 శారీస్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. 125 చీరలు, ఒక 120. ఆమె కూడా మేడం గారికి కూడా రింగ్ శారీస్ కూడా పంపించడం జరిగింది మేడం. ఏంటి స్పెషల్ ఈ రింగ్ శారీస్? లైట్ వెయిట్ ఉంటుంది మేడం. ఇది ఇప్పుడు చేసిన రింగ్ శారీ ఏమో రిచ్ పళ్ళు వస్తుంది. రిచ్ పళ్ళును బార్డర్ కూడా సిల్వర్ వస్తుంది. లైట్ వెయిట్ ఓన్లీ 150 grams ఉంటుంది శారీ. 150 grams ప్యూర్ పట్టు ఉపయోగించి నేయడం జరిగింది. ఓకే, సో అంటే పట్టు ఈ రింగ్ లో పట్టే శారీస్ కావాలి అని అడుగుతున్నారా అండి ప్రజలు? దాదాపు ఆర్డర్ మీదనే చేస్తున్నాం మేడం. ఓకే, సో ఆ రింగ్ కి ఏమైనా ప్రత్యేకత ఉంటుందా? అది కూడా డిజైన్ వాళ్ళు ఇందులోనే కావాలి ఇలానే కావాలి అంటుందా? అదేం లేదు, మేము కావాలని అంటే వాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళ చేతి కుంగరం ఇచ్చి అందులో నుండి నేను ఏదైనా రింగ్ ఇచ్చి ఆ రింగ్ లో పట్టే శారీ చేయమన్నా చేసిస్తాం. ఈ రింగ్ లో పట్టే శారీకి ఎంత టైం పడుతుంది? ఇది వచ్చేసి 5 days 6 days అవుతుంది. అందులో బూటా వస్తే ఇంకా ఎక్కువ టైం పడుతుంది మేడం. ఓకే, అగ్గిపెట్టెలో పట్టే శారీకి ఈ రింగ్ లో పట్టే శారీకి ఎందుకు మనకి టైం ఎక్కువ పడుతుంది? రింగ్ శారీకి రిచ్ పళ్ళు వస్తుంది. పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు. బూటా వస్తే బూటా మొత్తం కూడా చేయితోని తిప్పాలి కనుక టైం పడుతుంది మేడం. ఈ అగ్గిపెట్టెలో పట్టే శారీస్ కి మనం బుట్ట ఏం లేకుండా ప్లెయిన్ వస్తుంది కాబట్టి మనకి ఎర్లీగా అయిపోతుంది. ఓకే, సో మీతో పాటు ఒక 10 మంది పనిచేస్తున్నారు కదా, అందరికీ ఈ శారీస్ నేయడం కానివ్వండి లేకపోతే పవిత్రమాలలు చేయడం కానీ వస్తుందా, లేకపోతే మీరే అందులో ప్రావీణ్యులు అనుకోవచ్చా? పవిత్రమాలలు చేయడానికి 8 నుంచి 10 members ఉన్నారు. చీరలు అనేవి ఇద్దరే చూసుకుంటారు. మీకెవరు ఇంకా సహకారం ఇచ్చేవాళ్ళు ఎవరు లేరా? అంటే మీ ఇద్దరు నేస్తారు? మేమిద్దరం నేస్తాం. మాతోని ఇంకొక 3 జెంట్స్ నేర్చుకున్నారు, వాళ్ళు కూడా వర్క్ చేస్తారు మేడం మన దగ్గర. ఇప్పుడు ఈ పవిత్ర మాలలను ఏ దేవాలయాలకు పంపిస్తున్నారు? అంటే ఇందాక మీరు చెప్పారు భీమవరం, వైజాగ్ అని చెప్పారు. అవి వాటితో పాటు ఇంకా చుట్టుపక్కల ఏ దేవాలయాలకి ఎలాంటి ఆర్డర్స్ అనేవి బాగా వస్తున్నాయా ఇప్పుడు? అంటే మేము ఇప్పుడు స్టార్ట్ చేసింది తక్కువ టైం అయింది, అయినా కూడా ఆర్డర్స్ బాగానే వస్తున్నాయి మేడం. అంటే మీరు ఏమన్నారు, సంవత్సరంకి ఒకసారి కదా పవిత్రోత్సవాలు చేసేది, అంటే ఎప్పుడో అయినప్పుడు వాళ్ళు ఆర్డర్ ఇస్తారు. మనకి ఇది సంవత్సరం అంతా మీకు పని ఉంటుంది అన్న నమ్మకం ఉందా? చేసి పెట్టుకుంటాం మేడం. అంటే వాళ్ళకు ఆర్డర్ ఇచ్చినప్పుడు వాళ్ళు అప్పటిదప్పుడు చేయాలంటే కష్టం కదా మేడం, అందుకే కొన్ని చేసి పెట్టుకుంటాం. అట్లా 100-200 అలా చేసి రెడీగా పెట్టుకుంటాం, అడగగానే వెంటనే ఇచ్చేయచ్చు. ఓకే, ఎంత దూరాలు పంపిణీ చేస్తున్నారండి? అంటే మన తెలుగు రాష్ట్రాలు కాకుండా ఇంకా బయట రాష్ట్రాల నుంచి ఏమైనా ఆర్డర్స్ రావడం కానీ పంపించడం కానీ ఎవరైనా అడగడం కానీ జరిగిందా? ఇంకా బయట నుండి ఏం రాలే మేడం. ఇప్పుడైతే మన తెలుగు రాష్ట్రాల నుండి
మీరు మొదలుపెట్టింది కూడా ఒక 5 నెలలు అవుతుంది కాబట్టి ఇంకొంచెం ఇందులో ఎక్కువగా చేస్తే తెలిసి ఆర్డర్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే మీ సిరిసిల్లలో చేనేతకు పెట్టింది పేరు కదా, రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు, చేనేతకి చాలా ప్రోత్సాహం కూడా ఉంటుంది. అయితే ఇంకా మీరు మీ వైపు నుంచి ఎలాంటి ప్రోత్సాహాన్ని కోరుకుంటున్నారు? గవర్నమెంట్ అవ్వచ్చు లేకపోతే ఎవరైనా కూడా. అంటే మా ఇప్పుడు చేనేత వృత్తి నేర్చుకోవాలంటేనే ఎవరు కూడా ముందుకు వస్తలేరు, అందరూ జాబు చేసుకోవాలని వెళ్తుర్రు. చేనేత ఒకరోజు పని చేస్తే దాదాపు ఒక 1000 రూపాయలు వస్తే దీన్ని ఇంట్రెస్ట్గా చేసే అవకాశం ఉంటుంది కనుక మేడం, మాకు కూడా ప్రభుత్వం ఈ చేనేత మగ్గాలు నేస్తే కాళ్ళు చేతులు అన్నీ కూడా, అంటే ఒక డ్రైవర్కి ఏ విధంగా పనిచేస్తాయో 2 కాళ్ళు 2 చేతులు 2 కళ్ళు మొత్తం కూడా పనిచేస్తేనే చేనేత మగ్గం నేసే అవకాశం ఉంటుంది. మాకు ఎలక్ట్రానిక్ జకార్డ్ లాంటివి మిషన్లు, కొత్త మిషన్లు వచ్చినాయి. దానికి అంటే ఈ శారీరక శక్తిని తగ్గించే విధంగా మిషన్లు వచ్చినాయి. వాటిని సబ్సిడీ రూపకంగా కానీ లేకపోతే ఫ్రీగా ఇచ్చినా తప్పేం లేదు. ఎందుకంటే చేనేత కార్మికునికి ఏమవుతుంది, ఫ్రీగా ఇచ్చి కొద్దిగా శారీరక శ్రమను తగ్గించి మరియు మా చేనేత వృత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసి వాటిని ప్రత్యేకమైన ఒక హీరో కానీ ఎవరైనా క్రికెటర్ కానీ ఒక వాళ్ళని ఏర్పాటు చేసి వీటిని ప్రమోషన్ లాగా చేస్తే, ఒకరోజు ప్రమోషన్ చేయాలి, ఒకరోజు చేనేత కార్మికుని కుటుంబం దగ్గరికి వచ్చి అక్కడ చేనేత ఎంత కష్టం చేస్తే ఒక చీర ఉత్పత్తి అవుతుంది అనేది కూడా ఒక షో లాంటిది ఏర్పాటు చేస్తే తనకు ఉన్న ఫ్యాన్స్ కూడా ఈ చీరలు కానీ మా డ్రెస్ అంటే ఈ గుడ్డలను కట్టుకునే అవకాశం ఉంటుంది కనుక ప్రభుత్వం ఇలాంటి ఏర్పాటు చేయాలని కోరుకోవడం జరుగుతుంది మేడం. అయితే ఈ చేనేత రంగంలో ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది మీకు? మేడం దాదాపు అంటే నేను చిన్నప్పుడు మా తాత కూడా శారీసే నేసేవారు, పెళ్ళైనాక ఈయనే శారీస్ నేస్తాడు. అప్పటి నుంచి నేర్చుకున్నారా చిన్నప్పటి నుంచి? చిన్నప్పుడు లేదు మేడం, పెళ్ళైన తర్వాత ఆయననే తనే నేర్పించిండు నాకు. అంటే ఎన్ని రకాల చీరలు నేస్తారు? చీరల్లో కూడా చాలా రకాలు ఉంటాయి కదా, ఇప్పుడు అంతా కూడా మిషన్ మేడ్ వచ్చేసాయి, చాలా ఫాస్ట్ గా అన్ని కూడా అయిపోతున్నాయి కదా. మీరు చేతితో చేస్తే చాలా టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు మీరు ఎన్ని రకాల చీరలు నేస్తున్నారు? మేడం గోల్డ్ సారీస్ చేస్తాము, సిల్వర్ పెళ్లి కూతురికి సారీస్ చేస్తాము, పెళ్లి పట్టు చీరలు, పీతాంబరం పట్టు చీరలు చేస్తాము, మ్యాచ్ బాక్స్ సారీస్, రింగ్ సారీస్, అట్లా. ఇంకా చీర మాకు నచ్చిన డిజైన్ లో నచ్చిన కలర్ కావాలని కూడా ఆర్డర్ ఇచ్చి వెళ్తారు, అట్లా కూడా చేస్తాం సారీస్. మేము కస్టమైజేషన్ వాళ్ళు ఎలా కావాలంటే అలా చేసి పళ్ళులో కూడా ఫోటో కావాలంటారు, ఎంగేజ్మెంట్ కి ఆర్డర్ ఇచ్చి పెళ్లి వరకు అయితే పెళ్లి కూతురు పెళ్లి కొడుకుంటారు వాళ్ళ ఫోటోలు ఎంగేజ్మెంట్ ఫోటోలు. మళ్ళా ఇప్పుడు కొంతమంది చేనేతను ప్రోత్సహించాలని కొంతమంది ప్రత్యేకంగా ఏం చేస్తారు, మేము నేసేది కూడా ప్రతి ఒక్కటి వీడియో కావాలి, మేము ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకుంటాం, అట్లా మీరు కొంచెం ప్రమోట్ అవుతారు, ఇంకొన్ని ఆర్డర్స్. అది కూడా చాలా బాగుంది మేడం, అట్లా కోరుకోవడం. ఎందుకంటే వాళ్ళు పెట్టుకోవడం వల్ల చేనేత మగ్గం మీద నేసింది మేము కట్టుకున్నామని అట్లా కూడా కోరుకుంటే కొద్దిగా మాకు కూడా ఉపాధి దొరుకుతుంది. సో ఈ చీరలు ఏవైతే ఉన్నాయో నేస్తూ ఉంటారు మీరు, చాలా మంది చేత్తో నేసేవి తక్కువ అయిపోయాయనే చెప్పాలి. ఎక్కువ మనం చూసేవన్నీ కూడా మెషిన్ మేడ్ ఉంటున్నాయి, చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి. మీకు ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు ఉపాధి తగ్గిందా పెరిగిందా ఏమనుకోవచ్చు? ఒకప్పటికంటే ఇప్పుడు అంటే చేనేత చీరకు కొంచెం డిమాండే ఉంది, కాకపోతే మిషన్ మేడ్కు తక్కువ ఉంటుంది. తెలియాలి దానికి దీనికి డిఫరెంట్ తెలిస్తే మాకు ఎక్కువ రేట్ వచ్చే అవకాశం ఉంటుంది, దాని కష్టానికి తగ్గ ఫలితం కూడా దొరికే అవకాశం ఉంటుంది మేడం. ఓకే, అంటే మీరు చేనేతగా ఉన్నారు, మీరు చుట్టుపక్కల కూడా చాలా మంది ఉండుంటారు. అప్పుడు ఎక్కువ మంది నేసేవారు, ఇప్పుడు మీరే అన్నారు నేసే వాళ్ళు తగ్గిపోయారు, జాబులు వెతుక్కుంటున్నారు అని చెప్పి. అంటే ఇంకా రావాలి ఇందులోకి, ఈ రంగం ఇంకా కూడా ముందుకు వెళ్ళాలి, రేపొద్దున భవిష్యత్ ఫ్యూచర్ ఉండాలి అంటే గనక ఇంకా ఏం జరగాలి, ఏం జరిగితే మీకు ఉపాధి ఉంటుంది అనుకుంటున్నారు? అదే మేడం, మేము నేసే శారీస్ ప్రభుత్వము ప్రత్యేకంగా తీసుకోవడం కానీ లేకపోతే ఒక స్టాల్స్ లాంటి ఏర్పాటు చేయడం, మాకు అవకాశం కల్పించడం, మరియు ఈ చేనేత మగ్గాలను శారీరక శక్తి తగ్గించే విధంగా ఇంకొకటి ప్రమోట్ చేయాలి శారీస్ను. మరియు ఈ ఒక్కరోజు పని చేస్తే 500-600 కాకుండా 1000-1500 రూపాయలు వచ్చే విధంగా చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నేర్చుకునే అవకాశం ఉంటుంది. మరియు నిట్ కాలేజీ మరియు ఫ్యాషన్ కాలేజీలు ఉంటాయి కదా, వాళ్ళకు కూడా ఒక కోచింగ్ లాంటివి, అంటే మా
సిరిసిల్లలో చాలామంది చేనేత కళాకారులు ఉన్నారు. వాళ్ళతోని ఒక విధంగా ఇన్స్టిట్యూట్ లాంటిది ఏర్పాటు చేసి మీ చీరలు కట్టుకొని వాళ్ళు ఒక షోలా లేకపోతే మా దగ్గరకు వచ్చి నేర్చుకున్నా కూడా ఇన్ ఫ్యూచర్లో బాగుంటుందని కోరుకుంటున్నాను మేడం. అంటే ఎందుకు తగ్గిపోయారు అనుకోవచ్చు, కొంచెం శారీరక శ్రమ ఎక్కువ ఉంటుందనేనా? అవును మేడం, శారీరక శ్రమ ఎక్కువ ఉంటుంది. పొద్దున్న దాకా పని చేస్తే 300-400 తక్కువ వస్తే ఎవరు చేయగలుగుతారు మేడం? ఎవరు కూడా చేయలేరు కదా. అంటే మీరు ఇంట్లో పని చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, దాంతో పాటు ఈ చేనేత ఏదైతే చీరలు ఉంటాయి నేయడం చేయాలి కదా. అంటే కష్టం బాగుంటుంది, పనిని చూసుకోవాలి, ఇటు ఇది కూడా చేయాలి. అంటే మీకు శారీరకంగా ఇంకా శ్రమ ఎక్కువ అనిపిస్తుందా నేస్తున్నప్పుడు? అనిపిస్తుంది మేడం. అంటే ఇంట్లో చూసుకోవాలి, పిల్లలను చూసుకోవాలి, మళ్ళీ ఈ పని కూడా చేయాలి కదా మేడం. అట్లా ఎలా మరి అంటే మేనేజ్ చేయగలుగుతున్నారా? శారీరకంగా చేతుల నొప్పులు, కాళ్ళ నొప్పులు ఇలాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి కదా. చేనేత అంటేనే కష్టంతో కూడుకున్న పనే మేడం అది, కానీ ఇష్టంగా చేయాలి కదా. ఓకే, అయితే ఈ ముడి సరుకును ఎక్కడి నుంచి తీసుకొస్తారండి? మేము తీసుకునేది ధర్మవరం, కంచి మరియు బెంగళూరు నుండి తీసుకొని ప్యూర్ పట్టుతోని నేస్తాం మేడం. ఓకే, అక్కడి నుంచి తెచ్చుకుంటారు, ఒకేసారి బల్క్ గా తెచ్చుకుంటారు. ఓకే, ఈ ముడి సరుకులో కూడా రకాలు ఉంటాయి, కొన్ని దగ్గర ఫేమస్ గా దొరుకుతూ ఉంటాయి కదా, వీటి మీద కూడా ఏమైనా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారా మీరు? ఎలా తెలుస్తుంది ఇక్కడ మనకి బాగుంటుంది, ఇక్కడి నుంచి తీసుకొస్తే మనకి కొంత డబ్బులు మిగులుతాయి అని చెప్పి అలా ఏమైనా? అంటే దానిలో క్వాలిటీని బట్టి ఉంటుంది. మేము వాడేది మల్బరీ సిల్క్ వాడతాము, అది బెంగళూరు నుండి తీసుకుంటాం మేడం. అందులో 2-3 క్వాలిటీలు ఉంటాయి. బెస్ట్ క్వాలిటీ తీసుకొని నేయడం జరుగుతుంది. సిల్క్ లో మల్బరీ సిల్క్ మీరు వాడేది అదే. ఓకే, కాటన్ లో ప్యూర్ కాటన్ వాడతాం. పట్టులో కూడా ప్యూర్ పట్టే, మల్బరీ సిల్క్ అంటే ప్యూర్ పట్టు. అందులో మనం వాడే జరీ కూడా గోల్డ్ జరీ కావాలన్నా కూడా దాన్ని బట్టి మార్క్ రేటు ఎక్కువ తక్కువ ఉంటుంది, దాన్ని బట్టి తీసుకోవడం జరుగుతుంది మేడం. ఓకే, మీకు ఇప్పటివరకు ఏదైనా గుర్తింపు లభించిందా ఎవరి దగ్గర నుంచి అయినా, ఒక మంచి ప్రోత్సాహకరంగా ఉండేటట్టు? నేను దాదాపు 22 సంవత్సరాల నుండి అంటే చిన్నప్పటి సంది ఇదే చేనేత వృత్తితో, అంటే మా నాన్నగారు చిన్నప్పుడు కూడా మేము 4 అన్నదమ్ములం, మమ్మల్ని చాదడానికి తను ఏం చేసిందంటే మగ్గాన్ని పైడల మగ్గంగా తయారు చేసి తను ఒకరోజు ఒక చీర కంప్లీట్ చేసి మమ్మల్ని చాదడం జరిగింది. దాన్ని ఆయన తయారు చేసిన దాన్ని చూసి నేను మొదట్లో చిన్నగా మగ్గాలను జ్ఞాపకాలుగా తయారు చేసి అందించాను. అదే స్ఫూర్తితో నేను రాను అగ్గిపెట్టెలో ఇమిడే చీర, దబనంలో దూరే చీర, అదేవిధంగా G20 లోగోను కూడా అనేసి దేశ ప్రధాని మన్నలను కూడా మన్ కీ బాత్లో పొందడం జరిగింది. మమ్మల్ని అందరినీ కూడా 26 జనవరికి మా ఫ్యామిలీని కూడా ఢిల్లీకి పెరేడ్ చూడడానికి మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం గత సంవత్సరం వెళ్ళొచ్చాము. నేను మొగ్గం మీద కూర్చుని నన్ను విమానంలో, అంటే నేను విమానం ఎక్కుతా అని కూడా నా కల్లో ఊహించలే. ఢిల్లీ కూడా విమానంలో మోడీ సారు చేయడం వల్ల మేము ఎక్కడం జరిగింది. మరియు న్యూజిలాండ్ ప్రధానికి కూడా ఒక స్పెషల్ శాల్వా తయారు చేసినాను. న్యూజిలాండ్ ప్రధాని మన్నలను కూడా పొందడం జరిగింది. ఇళయరాజా సార్ గారికి కూడా నేను అగ్గిపెట్టెలో ఇమిడే శాల్వా ఇళయరాజా సార్ గారి ఫోటో వచ్చే విధంగా నేసి అందించాను. ఇలా ఎన్నో ప్రయోగాలు చేస్తూ దాదాపు 22 సంవత్సరాల నుంచి చేస్తూ వస్తుంటే మొన్న నాకు రీసెంట్గా డాక్టరేట్ అవార్డు కూడా రావడం జరిగింది మేడం. నమ్ముకున్నందుకు, ఇదే చేనేత కళను నమ్ముకున్నందుకు దేశ ప్రధాని నోట నా పేరు రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. నిజంగానే ఎంతో కోట్ల మంది జనాలు ఉన్నారు మనం, అందులో మీ పేరు ప్రధాని దగ్గర నుంచి వచ్చిందంటే చాలా గ్రేట్. అలాగే పెరేడ్కి కూడా పిలిచారు, చాలా ఆనందించదగ్గ విషయము. అయితే ఈ 22 ఏళ్లలో మీరు చేశారు, ఇందాక అన్నారు ఇళయరాజా గారికి కూడా వారి ఫోటో, అంటే జనరల్గా ఈ ఫొటోస్ పెయింటింగ్ అనేది పెయింటర్కి ఆ కళ అది వస్తుంది ఎలా ఏంటి అని, బట్ మీరు ఎలా ఫోటోలు నేస్తున్నారు? నార్మల్గా చీరలను ప్లెయిన్గా నేయడం వేరు, ఇలా ఒక ఫోటో అనేసరికి కూడా కొంచెం ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త చూపించాలి కదా. సో ఇందులో కూడా మీకు దానికి గ్రాఫ్ వేసుకోవాలి. గ్రాఫ్ వేసుకొని ఎక్కడ ఏ కలర్ దారం వస్తుందో దాన్ని మొదలే గ్రాఫ్ వేసుకుంటాం. దాన్ని డిజైన్ చేసుకొని దానికి ఆ కలర్ దారాలు అక్కడ పెట్టుకుంటూ నేయడం జరుగుతుంది. రీసెంట్గా కూడా దేశ ప్రధాని 3వసారి ప్రమాణ స్వీకారానికి మన తెలంగాణ నుండి 2కి ఆహ్వానం వచ్చింది. అందులో నేను ఒక్కరిని కూడా పోయి రావడం జరిగింది. ప్రమాణ స్వీకారానికి VIP గ్యాలరీ 2ndo కూర్చున్నా నేను.
అక్కడ అందరూ కూడా విఐపీస్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ కూడా మా ముందు గ్యాలరీ నుండి వెళ్ళడం జరిగింది. నిజంగా ఇంతకన్నా ఏం కావాలి, చాలా చేనేతగా నేను మిగిలిపోలేదే ఒక సామాన్య చేనేతగా అని మీకు చాలాసార్లు అనిపించి ఉంటుంది. సో చాలా గొప్ప గౌరవమే దక్కిందని చెప్పాలి. ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన చేస్తున్న కృషికి ఫలితం దక్కింది. అంటే ఇంకా ఏం కోరుకుంటున్నారు? అంటే ఇప్పుడు మీరు చాలా వరకు కూడా ఒక మంచి సక్సెస్ ని అందుకున్నట్టే ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యూచర్ లో? రానున్న రోజుల్లో ఒక స్పెషల్ శారీ, అంటే ప్రకృతికి హాని చేయకుండా ఒక స్పెషల్ శారీ తయారు చేయాలనుకుంటున్నాను. దాంతో నేను ఒక మంచి పేరు తెచ్చుకోవాలని ఆలోచిస్తున్నా మేడం. అంతేకాకుండా ఈ నా సిరిసిల్ల అంటే పాలిస్టరు, కాటను ఇదే రకంగా తయారు చేస్తారు, ఇక్కడ ఎప్పటికీ చేస్తారు అనే ఒక పేరుంది. అది కాకుండా సిరిసిల్ల అంటే ఎంతో మంచి కళా నైపుణ్యం ఉంది అని నిరూపించాలని మా సిరిసిల్లను సిల్క్ సిటీ చేయాలన్న ఆలోచన ఉంది మేడం. చుట్టుపక్కల మొత్తం కూడా మలబరీ ఆకు వండుద్ది, పట్టు గూళ్ళు ఉన్నాయి, కానీ పట్టు చీరలు వేసే అవకాశం ఎందుకు లేదు అనే ఆలోచన ఒకటి ఉంది నాకు మేడం. ముడి సరుకును మనం ఎక్కడి నుంచో తెచ్చుకుంటున్నాం, మన దగ్గర తయారైతుంది, గూడు మొత్తం మన దగ్గర తయారైతుంది, పోయి అక్కడ అమ్ముకుంటాం, అదే దారం తయారు చేసి అదే చీరను మనం వేయచ్చు కదా అన్న ఆలోచన ఉంది. మనకి ముడి సరుకుతో పెట్టే డబ్బులు కూడా కొంచెం తగ్గుతుంది. ఒక ఆకు నుండి చీర తయారు చేసే ప్రాసెస్ పెట్టాలని అనుకుంటున్నా మేడం, కానీ ప్రభుత్వం ఇంతవరకు మాకు ఎలాంటి సహాయం కూడా అందించలేదు. అంటే ఎవరైనా సంప్రదించారా సహాయం కోసం? అంటే లోన్ రూపకంగా ఇస్తా అంటే నేను కట్టలేను కదా మేడం, లోన్ ఇస్తే నేను ఎలా కట్టగలుగుతా? సబ్సిడీ రూపకంగా ఏదన్నా మనకు వస్తే దాన్ని కొంత మేరకు మెల్లమెల్ల కట్టుకుంటూ పోగలుగుతాం. మళ్ళీ లోన్ అంటే ఉన్న మిషన్లను దాన్ని మెయింటైన్ చేయాలంటే మళ్ళీ కట్టలేం కదా. ఇప్పుడు మీ పిల్లలు ఈ రంగంలో ఉన్నారా అండి? వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉందా మీరు చేసే ఈ చేనేత రంగానికి సంబంధించి? ఇప్పుడైతే ఎవరు లేరు. అన్న కొడుకులు ఇద్దరు కూడా వాళ్ళు అంటే చదువుకుంటారు. ఇప్పుడు నా కూతురు చిన్నదే, ఇక తమ్ముని కొడుకు వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళు ఇప్పుడు నేకపోయినా అరే మీరు చేసేది బాగుంది మేము కూడా నేర్చుకుంటామని అనడం కానీ అలా ఏమైనా జరిగిందా? మీ కష్టాన్ని చూసి వాళ్ళు కూడా ఇంత కష్టం వద్దు అనుకుంటున్నారా? ఓకే మేడం, చేనేతలో ఉపాధి ఖచ్చితంగా దొరుకుతుంది అన్న భరోసా ఉంటే, నమ్మకం ఉంటే ఎవరైనా ముందుకు వస్తారు. అట్లా కానీ ఆ భరోసా అనేది లేదు. అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు పవిత్ర మాలలు చేయడం, ఇప్పుడు రకరకాలుగా మీ ప్రయోగాలు చేస్తున్నారు కాబట్టి మీకు ఈ ఉపాధి అనేది దొరుకుతుంది, అక్కడి నుంచే వస్తుంది. ఇలా మనం ప్రయోగాలు చేయకపోయినా ఏం లేకపోయినా కూడా కొంచెం తగ్గుతుంది, ఉపాధి అనేది ఎక్కువ ఉండదు. మీకు ఎలా ఉంటుంది? అంటే నెలలో మీరు సంపాదన మీరు అనుకున్నంత సంపాదించగలుగుతున్నారా ఈ చేనేత ద్వారా? ఇప్పుడైతే బాగానే ఉంది మేడం. ఇప్పుడైతే మేము మా పని చేసుకుంటూ మేము ఒక 10-15 మందికి పని ఇవ్వడం ఇస్తున్నాము, బాగానే ఉంది. పవిత్రోత్సవాలు చేస్తూ ఉంటారు, ఆలయ శుద్ధి అనేది జరుగుతూ ఉంటుంది కదా, అది ఎలా జరుగుతుంది? ఆ శుద్ధిలో మీరు తయారు చేసే పవిత్ర మాలలు ఏ రకంగా ఉపయోగపడతాయి? అంటే ప్రతి సంవత్సరము వైష్ణవ దేవాలయాల్లో పవిత్రోత్సవ కార్యక్రమం ఉంటుందని, అంటే మా దగ్గరికి వచ్చిన అయ్యవార్లు వాళ్ళు చెప్పి మాకు చేయించడం జరుగుతుంది. వాళ్ళు చెప్పిన విధంగా మేము తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది మేడం. వాళ్ళ తర్వాత పవిత్రోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్క విగ్రహాలకు ఈ మాలలు వేసి కూడా మాకు ఫోటోలు పంపించడం జరిగింది మేడం. అయితే ఈ పూజారులు అందరూ కూడా మీతో తయారు చేయించుకుంటారు కదా, వాళ్ళు వేసుకునే పంచలు కావచ్చు, షాల్స్ కావచ్చు, అవి కూడా ఎవరైనా కూడా మీ ద్వారా నేయించుకోవడం జరిగిందా? పంచలు తయారు చేసి ఇస్తాం మేడం. న్యూజిలాండ్ కూడా అక్కడ శ్రీ గణేష్ టెంపుల్ కూడా ప్రతి సంవత్సరం 100-150 పంపించడం జరుగుతుంది. వాటితో పాటు కాటన్ చీరలు కూడా న్యూజిలాండ్కు పంపిస్తాము. ఇక్కడ కూడా మొన్న నిజామాబాద్ వాళ్ళకు కూడా 50 పంచలు కూడా ఇవ్వడం జరిగింది మేడం. అంటే ఇప్పుడు ఎవరికైనా కూడా పవిత్రమాలలు కావాలి, మీరు చేస్తున్నారు కాబట్టి అందరికీ మీ గురించి తెలియదు, మిమ్మల్ని సంప్రదించాలి అంటే ఎలాగా? దేవాలయాల వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా పూజారులు కావచ్చు, ఏ రకంగా మిమ్మల్ని సంప్రదించాలి? అంటే ఇప్పుడైతే మేము తయారు చేసేటి పేపర్లో పేపర్లో చూసి యూట్యూబ్లో చూసి మాకు ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది మేడం. ఇప్పుడు మీరు మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు కనుక మీ భక్తి ఛానల్ ద్వారా మాకు ఆర్డర్ రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు
మీతో పాటు ఒక 8 నుంచి 10 మంది మహిళలు ఉన్నారని చెప్పారు కదా, ఇంకా చాలా మంది ఇంట్రెస్ట్ ఉంటుంది, మాకు కూడా ఏదైనా ఉపాధి దొరికితే బాగుంది అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి మహిళలకు ఇంకా ఎలాంటి ఉపాధిని కల్పించాలనుకుంటున్నారు? మేడం ఇప్పుడు మేము చేసేదైతే పవిత్రమాలలు, వాటిలో ఇంకా మాకు ఆర్డర్స్ వచ్చిన కొద్దీ ఉపాధి కూడా ఇంకా పెరుగుతూ ఉంటుంది మేడం. అంటే చీరల రకంగా ఏమైనా ఉపాధి ఇవ్వాలనుకుంటున్నారా? అంటే నేస్తున్నారు మీ ఇద్దరు కాకుండా ఇంకా ఎవరైనా కూడా నేర్చుకోవాలనుకున్నా, లేకపోతే ఎవరైనా మేము నేర్చుకుంటాం, మేము కూడా నేస్తాం, మాకేమైనా ఉపాధి కల్పించండి అంటే వాళ్ళకి? చీరలు నేర్చుకుంటా అంటే నేర్పించే అవకాశం ఉంది మేడం. మేము కూడా జెంట్స్కు నేర్పిస్తున్నాము. లేడీస్ కానీ నేర్చుకుంటా అంటే బాగానే ఉంటుంది మేడం. ఇంట్రెస్ట్ ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు కంపల్సరీ నేర్పిస్తాము. అయితే ఈ చీర నేయడం నేర్చుకోవడానికి ఎంత సమయం పడుతుంది ఎవరికైనా? అది ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. దాదాపు 1 month లో, అంటే ఇంట్రెస్ట్ ఉంటే 1 month లోపలనే కంప్లీట్ గా నేర్చుకొని నేస్తారు. నేను నేర్చుకోవడానికి 1 month పట్టింది. మీకు ఒక నెల పట్టింది నేర్చుకున్నారు. మీరు నేర్చుకున్నాక ఒక చీర నేయడానికి ఎంత సమయం పట్టింది? 1 month పడుతుంది ఫస్ట్ టైం నేర్చుకున్నప్పుడు. వాళ్ళు 15 రోజులలో నేస్తే మేము 30 రోజులు పడుతుంది మేడం నేయడానికి. ఇప్పుడు కొంచెం ఫాస్ట్ అయిపోతుంది. మనం ఎంత టైం పెరిగిన కొద్దీ మనకు అట్లా ఫాస్ట్ అయిపోతుంది నేయడం. ఇప్పుడు మీకు ఎంత అనుభవం వచ్చింది? అంటే వారికి 22 ఏళ్ళ అనుభవం ఉంది, మీకు ఎంత అనుభవం ఉంది? దాదాపు 10 సంవత్సరాల నుండి చేస్తున్నాం. ఇప్పుడు ఒక చీర నేయాలంటే ఎంత సమయం తీసుకుంటారు? అంతే 20 days. 20 days తీసుకుని కంప్లీట్ చేస్తారు. అది పట్టు అయినా కాటన్ అయినా కాటన్ తక్కువ, డిజైన్ బట్టి ఉంటుంది మేడం. అదైనా కూడా డిజైన్ బట్టి ఒక్కొక్కటి 1 month కూడా పట్టే అవకాశం ఉంటుంది. మీరు నేసే చీరలు ఏవైతే ఉంటాయో చుట్టుపక్కల గ్రామస్తులు ఎవరైనా కొంటూ ఉంటారా మీ దగ్గర? వస్తారు మేడం. మేము షాప్ లో బయట ఇవ్వం సారీస్, మా దగ్గరకు వచ్చే తీసుకుంటారు, కొన్ని ఆర్డర్స్ ఇస్తారు. ఓకే, అట్లా ఎవరైనా వచ్చి కొనుక్కొని వెళ్తారు. వీటిల్లో ఎలా ఉంటుంది ప్రైస్? షాప్ కి ఇచ్చే ప్రైస్ ఎలా ఉంటుంది? బయట మీ దగ్గరకు వచ్చి కొనుక్కునే వాళ్ళ దగ్గర? ఇప్పుడైతే షాప్ కు ఏమి ఇస్తలేం మేడం. మన దగ్గరనే స్పెషల్ గా పీతాంబరం శారీస్, కాటన్ శారీస్, కంచి టైప్ లో శారీస్ నేస్తున్నాము. పెళ్ళికి కావాల్సిన శారీస్ ఏవి ఉన్నా కూడా వాళ్ళు స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి బార్డర్ల డిజైన్ కానీ, బూటా డిజైన్ కానీ, పళ్ళులో ఫోటో కానీ, వాళ్ళు ఏదైతే స్పెషల్గా ఇచ్చిన శారీస్, అంటే ఫోటో తప్పించి వేరే శారీస్ 2 శారీస్ నేస్తాము. ఒకటి వాళ్ళకి ఇచ్చి ఒకటి మన దగ్గర సేల్ చేసుకోవడం జరుగుతుంది మేడం. ఓకే. సో హరిప్రసాద్ గారు, అయోధ్య రామ మందిరం కూడా ఒక స్పెషల్ శారీని నేసి పంపించారని చెప్పి విన్నాను. ఎలా నేసారు అసలు, దానికి అదేంటి? దాదాపు అది ఒక 1 నెల రోజులు కష్టపడి చేయడం జరిగింది. ఇద్దరం కూడా, మా భార్య ఇద్దరం కలిసి నేసాం మేడం. అందులో కింది బార్డర్లో అయోధ్య రామ మందిరం గుడి టెంపుల్ వస్తుంది, పై భాగంలో జై శ్రీరామ్ వస్తుంది, చీర కొంగులో రాముల వారి ప్రతిరూపం 5 వస్తుంది. చీర మొత్తం కూడా 10 ఇతివృత్తాలు, రాముడు పుట్టిన తర్వాత విలువిద్యలు నేర్చుకోవడం, రామాయణం స్టోరీని షార్ట్ కట్ లో సారీలో మొత్తం 10 వచ్చినాయి. విలువిద్యలు, వివాహము, వనవాసము, రావణాసురునితో యుద్ధం చేయడం, అవన్నీ కూడా 10 ఇతివృత్తాలు వచ్చే విధంగా ఒకటే చీర మీద పొందుపరిచి, మళ్ళా బ్యాక్గ్రౌండ్ కూడా జై శ్రీరామ్ అని వచ్చే విధంగా వేయడం జరిగింది. దాన్ని అప్పుడు బండి సంజయ్ గారు కూడా వచ్చి దాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం భద్రాద్రి సీతమ్మ వారికి కూడా స్పెషల్గా శారీ నేస్తాను. మొట్టమొదటిసారిగా పట్టు పీతాంబరం చీర మా సిరిసిల్ల నుండి తయారు చేసిన చీరను అప్పటి చేనేత జౌలు శాఖ మంత్రి కేటీఆర్ సార్ గారి చేతుల మీదుగా మేము మన భద్రాచలంకు కూడా అందించడం జరిగింది. మొన్న కూడా స్పెషల్గా శారీ నేసినాం. చీర కొంగులో సీతారాముల కళ్యాణం వచ్చే విధంగా, భద్రాచలం టెంపుల్ కూడా బార్డర్లో వచ్చే విధంగా తయారు చేసి సిఎస్ శాంతాకుమారి మేడం చేతుల మీద భద్రాచలం మూల విరాట్ అమ్మవారికి కూడా అందించడం జరిగింది. అది కనులారా నేను చూడడం జరిగింది. అంటే ప్రతిసారి ఇచ్చినప్పుడు నేను చూడలే, కళ్యాణం అయ్యేటప్పుడు కూడా మమ్మల్ని లోపలికి ఇన్వైట్ చేశారు, చూడడం జరిగింది. ఇలా దేవతామూర్తులకు చీరలు నేయడం, మాలలు తయారు చేయడం, మేము ఏ జన్మలో చేసిన పుణ్యమో మాకు ఈ అవకాశం రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది మేడం. అయోధ్యకి అంటే ఆర్డర్ వచ్చిందా మీకు తయారు చేయమని, లేదంటే మీరే స్పెషల్ గా తయారు చేసినాం మేడం? ఓకే, మీకే ఐడియా వచ్చి మీరే తయారు చేశారు. ప్రతి ప్రాంతం నుండి ఒక్కొక్క కానుక పోతుంది, మనం కూడా ఇంత చేనేత వృత్తి ఉందాం, మనం కూడా చేయాలన్న ఉద్దేశంతో
స్పెషల్గా తయారు చేస్తాం మేడం. అంటే నెలలో ఎలా కంప్లీట్ చేశారు అంత పెద్ద చీరని? అంటే అందులో రాముడి ఉత్తాంతం అంతా ఉంది, అలాగే రాముడి యొక్క ప్రతిరూపం ఉంది. అవునవును. జై శ్రీరామ్ అని ఒక పదం మనం ఒక చీర మీద రాయాలంటే చాలా కష్టం. కానీ మీరు ఇద్దరే ఎవరి సహాయం లేకుండా చేశారంటే ఎంత శ్రమించారు దానికి? దాదాపు చాలా కష్టపడ్డాం. ఎంత కష్టపడ్డామో అంత పేరు కూడా రావడం జరిగింది. ఆ చీరను చూసి ఏమైనా అంటే ఆర్డర్ కూడా వచ్చినాయి మేడం. నైస్, చాలా బాగుంది. సో ఇలాంటి స్పెషల్ గా మీరు తయారు చేయడం వల్లనే మీకు మంచి పేరు అనేది గుర్తింపు వస్తుంది, అలాగే ఎక్కువ ఆర్డర్స్ కూడా రావడం జరుగుతుంది. అవును మేడం. సో సిరిసిల్ల అని చెప్తున్నాను, కానీ ఎగ్జాక్ట్ మీరు ఎక్కడ ఉంటారో ఏంటో తెలియదు. ఆ అడ్రస్ చెప్తే ఎవరైనా మిమ్మల్ని సంప్రదించాలనుకునే వాళ్ళకి కొంచెం సులువు అవుతుంది కాబట్టి వారి కోసం చెప్పండి. మేము సిరిసిల్ల ప్రాంతంలోనే ఉంటాం. నా గురించి కూడా తెలుసుకోవాలంటే గూగుల్లో కూడా హరిప్రసాద్ హ్యాండ్లూమ్స్ అని కొట్టినా కూడా నాకు పూర్తిగా నేనేమేం చేసినా కూడా మొత్తం కూడా గూగుల్లో వస్తుంది. ఎవరైనా ఆలయానికి ప్రత్యేకంగా ఈ పవిత్ర మాలలు కావాలన్నా కూడా నా నంబర్కు కాల్ చేయొచ్చు. నా నంబర్ 9440049734. ఈ మాలల ద్వారా దేవునికి పవిత్రోత్సవం చేసే అవకాశం మాకు రావడం, మరియు ఈ మాలలు ఇచ్చినందుకు మా చేనేత కార్మికులకు కూడా ఒక ఉపాధి దొరుకుతుందన్న ఆశాభావంతో మేము కోరడం జరుగుతుంది. ఓకే, చాలా ఒక మంచి ఉద్దేశంతో చేనేత ఈ రంగం ఎక్కడికి వెళ్ళిపోతుందా అనుకున్న సమయంలో మీరు ఇంకా దాన్ని ప్రోత్సహిస్తూ చాలా మంచి ప్రయోగాత్మకమైనటువంటి తీసుకొస్తున్నారు. చాలా బాగుందండి. ఫ్యూచర్లో మీరు ఏవైతే చేయాలనుకుంటున్నారో దాంతో మళ్ళీ మీరు త్వరలో రావాలి చేసని చెప్పి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు. వీక్షించారుగా, ఇది ఈనాటి ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.